Welcome to Alchemy. Today we are going to discuss about solid state. Solid state నుంచి as I said earlier, నేను ఫస్ట్ పార్ట్ సిలో ఇంపార్టెంట్ ఖచ్చితంగా షూర్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ మాత్రం ఫస్ట్ డిస్కస్ చేస్తా విత్ లిటిల్ టాపిక్స్. అంటే కొంచెం మాత్రమే టాపిక్ వెరీ షార్ట్గా ఉంటుంది, బట్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వచ్చే పార్ట్ సికి క్వశ్చన్ వచ్చేది మాత్రమే ఫస్ట్ ఆ టాపిక్స్ మాత్రం నేను కవర్ చేస్తున్నాను. సాలిడ్ స్టేట్ నుంచి వెయిటేజ్ వచ్చేసరికి పార్ట్ సికి 1 క్వశ్చన్ కంపల్సరీ అండ్ పార్ట్ బికి 1 క్వశ్చన్ కంపల్సరీ. నేనైతే పూరి శర్మ పతానియా బుక్ రిఫర్ చేశాను ఫర్ థియరీ పార్ట్కి. మొత్తానికి ఎక్సర్సైజ్ పార్ట్కి వచ్చేసి కేఎల్ కపూర్ బుక్ రిఫర్ చేశాను. ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయి, పీడిఎఫ్ దొరుకుతుంటాయి గూగుల్లో. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సాలిడ్ స్టేట్ మీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మొత్తం మనకి సాలిడ్స్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్స్. And fourth state of matter is plasma. Now we are going to discuss about the solid state. Solid state మొత్తం సాలిడ్స్ ఎలా ఉంటాయి? ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, ఇంకా రిజిడిటీగా ఉంటుంది, ఇంకంప్రెసిబిలిటీ, అలా కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సాలిడ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తే క్రిస్టలైన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్గా ఉంటాయి. క్రిస్టలైన్ సాలిడ్స్ వచ్చేటప్పటికి అరేంజ్డ్ ఇన్ ఏ రెగ్యులర్ 3D ఫ్యాషన్లో ఉంటాయి. 3D డైమెన్షన్ రెగ్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి. అమార్ఫస్ సాలిడ్స్ ర్యాండమ్గా ఉంటాయి. ఇట్ హ్యాస్ షార్ప్ మెల్టింగ్ పాయింట్, ఇట్ డజంట్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్, ఆప్షన్గా ఉంటుంది. హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఫిక్స్డ్గా ఉంటుంది, హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చింది. విచ్ సాలిడ్ స్టేట్ ఈజ్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అండ్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అని అడిగారు. 2 మార్క్స్ క్వశ్చన్, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐసోట్రోపిక్ crystalline solids, amorphous isotropic, crystalline solids and isotropic. What is isotropic, what is an anisotropic? Isotropic ante endi, anisotropic ante the physical properties like electrical, thermal, conductivity, mechanical strength, refractive index all same direction lo unte isotropic, different directions lo unte anisotropic antamu. Different directions, ఇవి సేమ్ డైరెక్షన్లో అనేవి ఉండాలి. ఫస్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్రిస్టలైన్ సాలిడ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఎలా ఉంటుందో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఫస్ట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ఇన్వర్షన్ సిమెట్రీ. ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ మెయిన్గా గ్రూప్ థియరీలో ఉంటుంది. ఆ గ్రూప్ థియరీలో ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జాంపుల్ CO2 మాలిక్యూల్ ఉంటుంది. CO2 మాలిక్యూల్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే I. ఇన్వర్షన్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఇక్కడి నుంచి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. సో ఇన్వర్షన్ అనేది ఖచ్చితంగా అనేది ఇక్కడ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది దీంట్లో ఉంది. ఇన్వర్షన్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇన్వర్షన్ అనేది. నెక్స్ట్ ప్లాటినం Cl4 కూడా ఉంటుంది. ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, అంటే ఆపోజిట్గా ఇవి ఇట్లా ఉండాలి. సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అండ్ ఇన్వర్షన్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండాలి. ఇలా క్యూబిక్ క్రిస్టల్కి వచ్చేసి మనకి 1 అనేది ఉంటుంది. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది ఇన్వర్షన్ సెంటర్ 1. అండ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే మనము ఒక అన్ఇమాజినరీ ప్లేన్ అనేది పాస్ చేసినప్పుడు మాలిక్యూల్లో సిమెట్రీ ఆపరేషన్ లైక్ రిఫ్లెక్షన్ అనేది రిఫ్లెక్షన్ అయినప్పుడు 2 సైడ్స్ అనేవి సేమ్గా అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ H2O మాలిక్యూల్ తీసుకుంటాము, ఇలా ప్లేన్ అనేది పాస్ చేస్తాము, ఈ రెండు సేమ్గా ఉన్నాయి. అంటే ఒక ప్లేన్ పాస్ చేసినప్పుడు బోత్ సైడ్స్ అనేది సేమ్గా ఉంటే దానికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది అప్లికబుల్ అవుతుంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి 3 ఉంటాయి, డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ 6 అనేది ఉంటుంది. 6 అనేవి ఉంటుంది. టోటల్ వచ్చేసి 9 ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ ఇన్ క్యూబిక్ క్రిస్టల్లో ఉంటాయి. అండ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ టోటల్ 13 ఉంటాయి. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీన్స్ ఇప్పుడు యాక్సిస్ అనేది పాస్ చేయాలి. హెచ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక ఇట్లా యాక్సిస్ అనేది ఉంటుంది. ఇది పాస్ చేసినప్పుడు మనకి సపోజ్ H1 నాన్ ఈక్వలెంట్ స్ట్రక్చర్ అనేది నాన్ ఈక్వలెంట్ స్ట్రక్చర్ అనేది రావాలి. ఇలా అనేది రొటేట్ అవుతుంది. సేమ్ ఉన్నప్పుడు నాన్ ఈక్వలెంట్ స్ట్రక్చర్స్గా అనేవి రొటేట్ అనేది అవుతుంది. ఇలా రొటేట్ చేయగలుగుతాం. ఎప్పుడు C2 యాక్సిస్. 2A ఎందుకున్నాం 2 ఫోల్డ్ యాక్సిస్ అంటే
2 ఐటమ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి C2 యాక్సిస్ అనే అంటాము. సేమ్ యాజ్ 4 ఫోల్డ్ యాక్సిస్ అంటే C4, 3 ఫోల్డ్ యాక్సిస్ అంటే ఆఫ్ సిమెట్రీ C3, 2 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే C6 అనేది ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ C4 అనేది తీసుకున్నప్పుడు గ్రూప్ థియరీలో అయితే క్లియర్గా అనేది ఉంటుంది. ఇప్పుడు BF3 మాలిక్యూల్ తీసుకుంటే ట్రైగోనల్ ప్లేనర్గా అనేది ఉంటుంది. ఇక్కడ C3 అనేది పాస్ చేసినప్పుడు ఇలా పాస్ చేస్తాము. ఇన్ ది ప్లేన్ BF3 మాలిక్యూల్ తీసుకుంటాము. ఇలా పాస్ చేసినప్పుడు ఇలా రొటేట్ అయినప్పుడు C3గా ఈ 3 అనేది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏంది C3 ఒక యాక్సిస్ అనేది పాస్ చేసినప్పుడు ఈ 3 అనేది ఇలా రొటేట్ అవుతాయి. ఇలా పాస్ చేసినప్పుడు అంటే ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు 3 రొటేట్ అవుతున్నాయి కాబట్టి C3 యాక్సిస్ C3 ఫోల్డ్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది. సేమ్ యాజ్ ఇక్కడ ఏంటంటే మనం ఇది పాస్ చేసినప్పుడు ఫస్ట్ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా క్యూబ్ అనేది ఉన్నప్పుడు ఈ 4 ఐటమ్స్ ఇలా పాస్ చేసినప్పుడు ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. సో 4 ఫోల్డ్ యాక్సిస్ అనేది 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి C4 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ 12 అనే ఉంటాయి. సేమ్గా 3 ఫోల్డ్ యాక్సిస్ అంటే ఈ కార్నర్స్ దగ్గర మనం ఇలా పాస్ చేసినప్పుడు ఈ 3 మాత్రమే రొటేట్ అవుతూ ఉంటాయి. సో C3 2 పాస్ చేసినప్పుడు ఇలా అన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ C4 యాక్సిస్ అనేది పాస్ చేసినప్పుడు మనకి మొత్తము 3 అనేది ఉంటాయి. C3 పాస్ చేసినప్పుడు 4 ఉంటాయి. అట్లాంటి C3 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే C4వి, C2వి మొత్తం 6 అనేవి ఉంటాయి. టోటల్ ఇలా 12 మీరు ఒక గుర్తు కోసం ఇలా 12 వచ్చే విధంగా C4 వచ్చినప్పుడు 12 రావాలంటే 3 C3 యాక్సిస్ ఉన్నప్పుడు 12 రావాలంటే 4, C2 యాక్సిస్ ఉన్నప్పుడు 12 రావాలంటే 6. మొత్తం ఎంత 3 + 4 + 6 13 ఉంది. టోటల్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ వీటన్నిటిని కలిపి 23 ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఇన్వర్షన్ సిమెట్రీ అనేది ఉంటుంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది. మొత్తం టోటల్ 23 ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అనేది మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ లాటిస్ అనేది ఉంటుంది. స్పేస్ లాటిస్ మీన్స్ an array of point which shows how particles are arranged in a regular 3D fashion in a crystal is called space lattice. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ లాటిస్ 1 డైమెన్షన్గా చేస్తాము, 2 డైమెన్షన్గా ప్లేన్ లాటిస్ అంటాము. అదే 3 డైమెన్షన్గా ఉంటుందని స్పేస్ లాటిస్ అంటాము. 1 డైమెన్షన్ లైన్ లాటిస్, 2 డైమెన్షన్ ప్లేన్ లాటిస్, 3 డైమెన్షన్ స్పేస్ లాటిస్. That is an array of point which shows how particles are arranged in regular 3-dimensional fashion in a crystal is called space lattice. And next, unit cell. The smallest repetitive unit which gives the entire structure of the crystal is called unit cell. Like the brick of a building. ఒక బ్రిక్ అనేది ఉంటుంది కాబట్టి బిల్డింగ్లో బ్రిక్ అనేది ఉంటుంది కాబట్టి లైక్ బ్రిక్ ఆఫ్ ఏ బిల్డింగ్ లాగా ఈ స్మాలెస్ట్ రిపిటేటివ్ యూనిట్స్ అనేవి అన్ని కంబైన్ అయితే దానికి వచ్చే ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద క్రిస్టల్ అనేది వస్తుంది. దాన్ని యూనిట్ సెల్ అనేది అంటాం. పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ దీని లెంత్ ఏ అనుకుంటే, ఎడ్జ్ లెంత్ దీన్ని బి, దీని సి అని అనుకుంటున్నాను. దీని లెంత్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఎడ్జెస్ అనేది ఉంటుంది. ఆల్ఫా బీటా గామా అంటే యాంగిల్ బిట్వీన్ ఎడ్జెస్, ఆల్ఫా బీటా అండ్ గామా. అండ్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఎడ్జ్ ఏ అండ్ బి, బీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఎడ్జ్ బి అండ్ సి, గామా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఎడ్జ్ ఏ అండ్ సి. సో గామా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. క్రిస్టల్ సిస్టమ్స్ మొత్తం ఇల్లు నుండి 230 క్రిస్టల్ సిస్టమ్స్ ఇవన్నీ మనకు అవసరం. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇవి 7 క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. విచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు రిమైండ్ దిస్, వీ మస్ట్ రిమైండ్ దిస్. ఖచ్చితంగా అడుగుతారు, ఇవి కూడా అడుగుతారు సేమ్. ఇవన్నీ మీరు చూసుకోవాలి. లెంత్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఎడ్జెస్ అండ్ యాంగిల్ బిట్వీన్ ఎడ్జెస్, ఈ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా మనం ఎప్పుడు రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా దీంట్లో క్వశ్చన్స్ అడిగింది ఏంటంటే 0 ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఉండే క్రిస్టల్ సిస్టమ్ ఏదంటే ట్రైక్లినిక్. 0 ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఉండే. హైయెస్ట్ ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటే హెక్సాగోనల్ ఉంటుంది, అది అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇట్లా A = B యాంగిల్ 90 ఉంటే ఏదవుతుంది, క్యూబిక్. ఇట్లా A ≠ B యాంగిల్ 90 అయితే అది ఆర్థోరాంబిక్ అవుతుంది. అట్లా ఇవి అడుగుతారు ఏ క్రిస్టల్ సిస్టమ్తో. సపోజ్ ఈ ఎడ్జ్ లెంత్ వాల్యూస్ ఇచ్చి యాంగిల్ ఇచ్చి అది ఏ క్రిస్టల్ సిస్టమ్ అని అడుగుతారు. సపోజ్ ఇలా డయాగ్రామ్గా ఇచ్చేసి అదే క్రిస్టల్ సిస్టమ్ అని అడుగుతారు. ఒక్కసారి ఇలా ఈ వాల్యూ అనేది ఇచ్చేసి అదే క్రిస్టల్ సిస్టమ్ అని అడుగుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెక్సాగోనల్ అనేది ఇలా క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.